మమతా బెనర్జీ మాత్రం రీసెంట్ టైమ్స్లలో మహాకుంభుని మృత్యు కుంభ్ అందనమాట. అంటే కొంతమంది అక్కడ ప్రాణాలు వదలడంతో దాని గురించి మాట్లాడుతూ వచ్చింది. దానికి గట్టి కౌంటర్ అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. మరి అదే పార్టీలో ఉండి అదే పార్టీకి సమీతంగా ఉన్న పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం తప్పు అంటారు, మీరేమంటారు? అంటే తప్పు అని ఏమాత్రం కూడా అనొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే అది వాళ్ళ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు చేశారంటే ఖచ్చితంగా తప్పు అని చెప్తాడు. అయితే ఇక్కడ మమతా బెనర్జీ గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఓన్లీ అసలు మనకు హిందూ ప్రజలందరినీ కూడా అవమానించే విధంగా తను మాట్లాడింది. ఇప్పుడు మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. సో ఈ కుంభమేళాకి ఇప్పుడు మాత్రం ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాకి దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వచ్చి అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. సో అలాంటి ఇక్కడ ఇన్ని కోట్ల మంది వచ్చినప్పటికీ ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే చిన్న చిన్న సినిమాలు చూస్తున్న క్రమంలోనే ఎంతో తొక్కిసలాట జరుగుతున్నాయి, చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు. అలాంటిది అంతమంది ఒక 60 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తుంది. అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం ఆదిత్య యోగినాథ్ గారు ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లు కూడా చేశారు. చాలా మటుకు ఆయన చేసిన ఏర్పాట్లని దేశ విదేశాల ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. సో అలాంటి కుంభమేళా గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో నిన్న మాత్రం ఫ్యామిలీతో పాటు అన్నా లెజ్నోవా అదేవిధంగా అఖిలానందన్తో అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే మమతా బెనర్జీ మీద ఫైర్ అవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా గంగా హారతి కన్నా ముందు నేను ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఎంతో మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినప్పటికీ కూడా వచ్చిన వాళ్ళు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు 60 కోట్లకు మంది ఎక్కువగానే ఉన్నప్పటికీ రాని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. అక్కడ నుంచే మొక్కున్న వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఎక్కడికైనా కూడా దేవుడే కాబట్టి మొత్తానికి ఎన్నో కోట్ల మంది, కొన్ని వందల కోట్ల మంది దేశ విదేశాల ప్రజలు మన మతం కాని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి దేవుని మొక్కుంటూ ఉంటే మీరు ఇక్కడ మన దేశంలో ఉన్న మీరే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనే విధంగా తను మాత్రం కౌంటర్గా తన కోసం కూడా మాట్లాడడం జరిగింది. అది చంద్రబాబు నాయుడుకి సన్నిహితురాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అది కూడా సనాతన ధర్మం హిందుత్వం విషయానికి వస్తే ఖచ్చితంగా అపోజ్ చేస్తాడు పవన్ కళ్యాణ్. సో మొత్తానికి తను మమతా బెనర్జీ మాట్లాడిన మాటలకి చాలా మంది హిందూ ప్రజలు కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు.